అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొన్ని వర్గాలు ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి? ఆ పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చాలామంది ఇప్పటికీ కూడా నమ్మడం లేదు? అంత తీవ్రంగా అసలు ఆయన వద్దుగాక వద్దు అని అంత తీవ్రంగా ఎందుకు ఓటేశారు? ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మీద ఇప్పటికీ ఎందుకు బెంగ ఉంది? అసలు ఆ పార్టీ కంప్లీట్గా కుప్పకూలిపోద్దేమో అనే భయం, బెంగ ఎందుకు ఇప్పటికీ ఉంది? ఇవన్నీ కూడా ఆ పార్టీ వాళ్ళకు కూడా సందేహాలే అంతర్గతంగా. మేబీ సోషల్ మీడియా వాళ్ళకో, లేదంటే మంచి చెడులు ఆలోచించలేని వాళ్ళకో, పొలిటికల్ మెచ్యూరిటీ లేని వాళ్ళకో, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి రియాలిటీ అర్థం కాకపోవచ్చు కాక. కానీ ఒక్క లిక్కర్ స్కామ్లో చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ ఏమేం తప్పులు చేశారనేది ఆలోచిస్తే చాలు అతన్ని నమ్మకూడదు, రాజకీయంగా ఆయన్ను నమ్మకూడదు అనిపిస్తుంది. నిజమే, అది తప్పే కదా, అది నేరమే కదా, అది పాపమే కదా అనిపిస్తుంది. తప్పు వేరు, నేరం వేరు, పాపం వేరు. తెలియకుండా పొరపాటున జరిగితే తప్పు, దాన్ని సరిదిద్దుకుంటే ఓకే, దాన్ని సరిదిద్దుకోవచ్చు. తప్పులు అనే వాళ్ళు అందరూ చేస్తారు, సరిదిద్దుకోవచ్చు. కానీ తెలిసి మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారంటే అది పాపాల కిందకు వస్తుంది. ఉదాహరణకు లిక్కర్ స్కామ్నే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో కానీ ఆ తర్వాత కానీ అనేక సందర్భాల్లో మద్య నిషేధం హామీ ఇచ్చారు. నేను ప్రత్యేకంగా అది అందరికీ గుర్తు చేయక్కర్లేదు, ఆధారాలు చూపించక్కర్లేదు. ఈ వీడియో చూస్తున్న అందరికీ, వైసీపీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి, తటస్థులు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు, అధికారంలోకి రావడానికి ముందు మద్య నిషేధం హామీ ఇచ్చిన మాట వాస్తవం. 2005 ఏళ్లకు మద్యాన్ని కేవలం 5 స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేసి ఓట్లు అడుగుతాను అని ఆయన చెప్పారు. దశల వారీగా నియంత్రిస్తామని చెప్పారు కదా. కానీ ఆయన ఏం చేశారండి అధికారంలోకి వచ్చాక? 2019 మే 30వ తేదీన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి 2019 ఆగస్టు 16వ తేదీన ఒక మద్యం పాలసీకి సంబంధించి ఒక జీవో తీసుకొచ్చారు, కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఆ పాలసీ ప్రకారం 3500 దుకాణాలు, మద్యం దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పారు. అప్పటి వరకు 3900, 4100 దుకాణాలు ఉంటే దాదాపుగా ఒక 8 to 10% దుకాణాలు తగ్గించి మిగిలినవి కొనసాగించారు. సో 3500 దుకాణాలు అనుకుందాం 2019లో ఆ పాలసీ ప్రకారం. ఏం చేశారు? అప్పటి వరకు ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఉన్న దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలా అంటే వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్న మాట వాస్తవం. ప్రైవేటు వర్తకుల చేతుల్లో ఉంటే వాళ్ళ కంట్రోల్లో ఉండరు. మాకు నచ్చిన బ్రాండ్ మేము అమ్ముకుంటాం, మా ఇష్టం, మాకు ఇక్కడ ఏం సేల్ అయితే అదే మేము అమ్ముతాం అంటారు. అదే ప్రభుత్వ కంట్రోల్లో ఉందనుకోండి, వీళ్ళకి నచ్చిన బ్రాండ్ వీళ్ళు అమ్మొచ్చు. మొత్తం ప్రభుత్వ బాస్ ఎవరో ఈ షాపులన్నింటికి ఆయనే బాస్ అవుతాడు, అంతే కదా. సో అది చేశారు. అక్కడ తప్పు, ఫస్ట్ మిస్టేక్ అది. పోనీ ఓకే, ప్రభుత్వ పాలసీ ఎందుకు తప్పు అవుద్ది? ప్రభుత్వం మద్యం అమ్మడం తప్ప అని మీకు డౌట్ రావచ్చు. సరే, తప్పు కాదు, వదిలేద్దాం. మద్య నిషేధం హామీ ఇచ్చి లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు, సరే తప్పు కాదు, వదిలేద్దాం. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు, సరే తప్పు కాదు, వదిలేద్దాం. దానిలో ఏం చేశారు? వీళ్ళకి నచ్చిన బ్రాండ్లు మాత్రం అమ్మారు. అప్పటి వరకు ఉన్న రాయల్ స్టాగ్, ఇంపీరియర్ బ్లూ లాంటి దాదాపుగా ఒక 15 రకాల బ్రాండ్లు, రెగ్యులర్గా ఎక్కువగా సేల్ అయ్యే బ్రాండ్లు, నాకు తెలిసి ఒక 4-5 బ్రాండ్లు నేను చెప్పగలను. అప్పటి వరకు స్టాగ్ ఒకటి, రాయల్ స్టాగ్ ఒకటి, అండ్ ఇంపీరియర్ బ్లూ ఒకటి, అండ్ అదే రేంజ్లో ఉన్న కొన్ని బ్రాండ్లు ఆపేశారు. ఆపేసి అప్పటి వరకు జనంలో ఎవ్వరూ వినని బూమ్ బీర్లు లాంటివి తీసుకొచ్చారు. అలాగే అనేక బ్రాండ్లు దించారు. ఇది తప్పా కాదా? అవునా? సరే, ఇది కూడా వదిలేద్దాం. ఆ తర్వాత ఏం చేశారు? ఎవ్వరూ, నాకు తెలిసి ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడా జరగని తప్పు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ, నో డిజిటల్ పేమెంట్స్. యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. డబ్బులు ఇచ్చి లెక్కర తీసుకెళ్ళు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతున్నప్పుడు, ఒకవైపు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారు డిజిటల్ పేమెంట్లు ఎంకరేజ్ చేయండి అని చెప్తున్నప్పుడు, యూపీఐ, ఫోన్పే, పేటీఎం లాంటి యాప్లు విస్తృతంగా ప్రజాదరణ పొందినప్పుడు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లో యాక్సెప్ట్ చేయం, కార్డు పేమెంట్లో యాక్సెప్ట్ చేయం, ఓన్లీ క్యాష్ మాత్రమే ఇచ్చి తీసుకువెళ్ళండి అన్నారంటే చిన్న పిల్లవాడు కూడా, 5-6 ఏళ్ల పిల్లవాడు కూడా అనుమానించే అంశమే కదా. అది పాపం కదా? సీక్వెన్స్లో రండి. మద్య నిషేధం హామీ ఇచ్చి ప్రభుత్వమే మద్యం అమ్మడం ఒకటో తప్పు. ప్రభుత్వమే మద్యం అమ్మి కొన్ని బ్రాండ్లు ఆపేసి కొన్ని బ్రాండ్లనే ప్రమోట్ చేయడం రెండో తప్పు. పోనీ కొన్ని బ్రాండ్లు ప్రమోట్ చేసి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకున్నా సరే, ఓన్లీ డిజిటల్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయకుండా క్యాష్ మాత్రమే అనడం మూడో తప్పు. అది కదా జగన్మోహన్ రెడ్డి గారు పాపం చేశారనడానికి ఇంతకన్నా ఆదర్శం, ఇంతకన్నా ఉదాహరణలు కావాలా?
ఇంతకుమించి ఆధారాలు కావాలా? ఆధారాలు ఏంటి అంటారు? ఇవన్నీ అనుమానాస్పదం కాదా? అసలు వచ్చిన బ్రాండ్లు అనుమానాస్పదం కాదా? ఆ బ్రాండ్లలో నాణ్యత అనుమానాస్పదం కాదా? దాని ఫలితమే కదా, దాని పర్యావసానమే కదా 2019 నుంచి 2024 మధ్యలో మన రాష్ట్రంలో లివర్ ఫెయిల్యూర్ కేసులు 800% పెరిగాయి. తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్కి ఒక నివేదిక ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో 2 నెలల కింద వీడియో కూడా చేశాం. లివర్ ఫెయిల్యూర్, లివర్ డ్యామేజ్ కేసులు 800% పెరిగాయి 2019 నుంచి 2024 వరకు. త్వరలోనే కేంద్ర బృందం వస్తుంది, అవి కూడా బయటకు వస్తాయి. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాపాలు ఓన్లీ లిక్కర్ విషయంలోనే. దీనిలో ఇంకా స్కామ్ జరిగింది. నేను ఇక్కడ పాపం గురించి మాట్లాడుతున్నా, కుంభకోణం గురించి మాట్లాడట్లా. కుంభకోణం గురించి మాట్లాడితే ఆల్రెడీ సిట్ మాట్లాడుతోంది 3,500 కోట్లు చేతులు మారాయని చెప్తోంది. వాళ్ళకి ఎవరైతే వాళ్ళకు వాటాలు ఇచ్చారో, ముడుపులు ఇచ్చారో వాళ్ళనే ఎంకరేజ్ చేశారు. ఎవరైతే వాళ్ళకు ముడుపులు ఇవ్వలేదో వాళ్ళని తొక్కి పెట్టారు, వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వలేదు, వాళ్ళని వెళ్ళగొట్టారు, వాళ్ళ కంపెనీలు కొల్లగొట్టారు, అన్నీ జరిగాయి. అవన్నీ నేను ఇక్కడ కుంభకోణం మాట్లాడట్లా. కేవలం లాజికల్ మిస్టేక్స్, లాజికల్ ఫెయిల్యూర్స్, తప్పులు, పాపాలు మాత్రమే గుర్తు చేయాలనుకున్నా చేస్తున్నా. ఇవి ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు ఎలా ఉన్నారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారో తెలుస్తుంది. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తున్న అంశాలన్నింటికీ కూడా మ్యాచ్ అవుద్ది. సో అంతిమంగా బిగ్ బాస్ ఆయనే, ఈ లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ ఆయనే. సో ఆయన వరకు ఎప్పుడు వెళ్తారనేది చూడాలి. సరే, కంటెంట్కి సంబంధం లేకుండా పక్కన మీరు యాడ్ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, laddupalem.com అని. ఇది ప్యూర్లీ ఆర్గానిక్ ఫుడ్స్ అండి. మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే దీన్ని, రాగి, సజ్జ, జొన్న, కొర్ర ఇవన్నీ కూడా హెల్దీ ఫుడ్స్ అన్నమాట. వీటితో పాటు పిల్లలకి పోషకాహారం కోసం, ఇమ్యూనిటీ బూస్టర్ కోసం, జ్ఞాపక శక్తి కోసం, ఎముకల దృఢత్వం కోసం ప్రోటీన్ పౌడర్ కూడా ఇస్తారు. పాలల్లో కలుపుకొని పిల్లలకు పెట్టవచ్చు. హార్లిక్స్, బూస్ట్, కంప్లైంట్ కంటే ఇది చాలా బెటర్. ప్రోటీన్ పౌడర్ సహజసిద్ధంగా తయారు చేశారు. మఖానా అండ్ జీడిపప్పు, బాదం పౌడర్ కలిపి మిక్స్ చేసి చాలా పొడిగా చేశారు. చాలా బాగుంటుంది అది పిల్లలకి. అలాగే డ్రై డేట్స్ పౌడర్ ఒకటి ఉంది, ప్లస్ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కూడా ఉంది. అది కూడా పాలల్లో కలుపుకొని పిల్లలు, పెద్దలు అందరూ తాగొచ్చు. వాటితో పాటు లడ్డూలు, ఒక 20 రకాల లడ్డూలు. వీటితో పాటు హాట్ స్నాక్స్, పిల్లలు స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పిల్లలకు సరదాగా ఇవ్వడానికి, పెద్దవాళ్ళు కూడా సరదాగా సాయంత్రం పూటలు తినడానికి మురుకులు, జంతికలు, రిబ్బన్ పకోడా ఇవన్నీ కూడా రాగి, సజ్జ, జొన్నతో చేసినవి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా యూనిక్ ఐటమ్స్, బయట ఎక్కడ దొరకవు. ఇవన్నీ ఒక 20 మంది మహిళలు కలిపి ఇంట్లో స్వయంగా తయారు చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని చేస్తున్నారు. ఇదంతా కూడా అన్ని రకాలుగా కూడా అంటే మంచి రివ్యూస్ కూడా వస్తున్నాయి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొంటున్న వాళ్ళు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. 90% పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ప్యాకింగ్ బాగుంది, డెలివరీ బాగుంది, దేశంలో ఎక్కడికైనా సరే డెలివరీ ఉంది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే 4,000 కంటే ఎక్కువ బిల్లు అయితే మాత్రం ఫ్రీ డెలివరీ ఉంటుందండి, షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది. ఇతర రాష్ట్రాలకైతే యాజ్ పర్ కొరియర్ ఛార్జ్ ఎంత అయితే అంతే తీసుకుంటున్నారనమాట. సో మీకు నచ్చితే కావాలంటే బుక్ చేయండి, మళ్ళీ నచ్చితే ఎవరికైనా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.